డాక్టర్ బి దివ్యశ్రీ, అమ్మ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ నెల్లూరులో గైనకాలజిస్ట్ మరియు రిప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్. జూలై 25 ప్రతి సంవత్సరము వరల్డ్ ఐవీఎఫ్ డేగా జరుపుకుంటాము. ఎందుకు అని అంటే 1978లో ప్రపంచంలోనే మొట్టమొదట ఐవీఎఫ్ బేబీ లూయి బ్రౌన్ యూకేలో జన్మించారు. ఆమె బర్త్డేని ప్రతి సంవత్సరం మనము వరల్డ్ ఐవీఎఫ్ డేగా జరుపుకుంటాము. ఈ ఐవీఎఫ్ అనేది రావటం వల్ల ఎంతోమంది పిల్లల జీవితాల్లో ఒక వెలుగు అనేది రావటం స్టార్ట్ అయింది. సో ఈ ఐవీఎఫ్ అనేది ఎంతోమంది పిల్లల లేని జీవితాల్లో ఒక వెలుగుని నింపుతుంది. స్టార్ట్. సో ఐవీఎఫ్ సెంటర్స్ అనగానే భయపడాల్సింది ఏమి ఉండదండి. అందరికీ ఐవీఎఫ్ ఏం కాదు, ఎవరికి ఐవీఎఫ్ అవసరపడుతుంది అనేసి నేను చక్కగా చూసి అన్ని రకాల ట్రీట్మెంట్స్ మా దగ్గర అందుబాటులో ఉంటాయి. సో ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనేసి మేము ఫస్ట్ మీతో డిస్కస్ చేసి మీ సమస్యకి తగ్గ పరిష్కారాన్ని మేము తెలియజేయడం జరుగుతుంది.